ఎన్టీఆర్ జిల్లా మైలవరం బైపాస్ వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. రోడ్డు ప్రమాదంలో మరణించిన వ్యక్తికి న్యాయం చేయాలంటూ కుటుంబ సభ్యులు బంధువులు ఆందోళనకు దిగారు. సీఐ సమక్షంలో జరిగిన చర్చలు జరిగిన ఫలితం లేకపోవడం ఆందోళన ఉధృతం చేశాయి. ఇక ధర్నా చేస్తున్న వారిపై మైలవరం సీఐ చంద్రశేఖర్ దురుసుగా ప్రవర్తించారని మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపించారు. దీంతో సీఐ కుటుంబ సభ్యుల మధ్య తోపులాట జరిగింది. న్యాయం కోరుతూ ఆందోళన చేస్తుంటే తమను ఎందుకు అరెస్టు చేస్తున్నారని ప్రశ్నించారు. ప్రమాదానికి కారణమైన వారిని వదిలి న్యాయం అడిగిన వారిని అదుపులోకి తీసుకుంటున్నారని కుటుంబ సభ్యులు బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు. కంట్రీ గ్రామంలో లేబర్ వాళ్ళు మాలోళ్ళనే చనిపోయాడు. చంపిన అబ్బాయి ఏమో యాదవుల అబ్బాయి. సరే ఏ కులాలు ఎవరు అనేది సెకండరీ మ్యాటర్. జరిగింది ఇప్పుడు చనిపోయాడు. వీళ్ళు ఏంటంటే విందాడదా పోలీసులు ఒకళ్ళేమో ఎస్ఐ గారేమో అరెస్ట్ చేసి అంటుండు, సిఐ గారు ఏమో తీసుకురావాలి అంటుండు. సరే ఏదన్నా జరిగిందంటే ఏమీ లేదు. ఇప్పుడు లాస్ట్కి వచ్చేటప్పటికేమో 40,000 ఇప్పిస్తామని ఫస్ట్ అన్నారు. ఇప్పుడేమో ఆయన ఎవరు పార్టీ పరంగా తీసుకొచ్చి లీలా ప్రసాద్ గారు తీసుకొచ్చారు, 40,000 ఇప్పిస్తా అన్నారు. అదేంటన్నా 40,000 అంటే ఒక మనిషి ప్రాణానికి విలువ కడతారా అంటే అలా కాదు 40,000 అని చెప్పేసి ఇప్పుడు వెళ్ళిపోయారు. ఇప్పుడు అక్కడ ఎవరూ లేరు. కావాలని సీఐ గారు ఏం చేసిండు, చొక్కాలు పట్టుకొని లాక్కొస్తాడు. అంటే చొక్కాలు పట్టుకుంటే మనం ఏం చేస్తామంటే తిరిగి కొట్టబోతే లాఠీ చార్జ్ చేసి మొత్తాన్ని జనాన్ని రెచ్చగొట్టాలని ఆయన చూసిండు సీఐ గారు. కొంతమంది ఏమో ఎస్ఐ గారి దగ్గర పెట్టారు, కొంతమందిని తీసుకెళ్లి సిఐ గారి దగ్గర పెట్టారు, కొంతమందిని తీసుకెళ్లి జీబులో కూర్చోబెట్టారు. ఎవరూ లేరు అక్కడ. మొత్తాన్ని కావాలని అవాయిడ్ చేసేస్తున్నారు. ఇదేంటంటే పార్టీ పరంగా ఒక లేబర్ వాళ్ళకి జరిగే అన్యాయం. ఇప్పుడు ఆయన కృష్ణప్రసాద్ గారు ఉండవు, మొన్నటిదాకా వైసీపీలో గెలిచిండు, ఓకే, మళ్ళీ టీడీపీలోకి వచ్చాడు. మేము స్వాగతించాం, గెలిపించుకున్నాం. ఆయన చేసిన న్యాయం ఏది అసలు? ఆ రోడ్లు బాగాలేదన్నా చూస్తలా, ఇటు వచ్చి ఇప్పుడు అన్యాయం జరిగిందన్నా చూస్తలా. ఖాళీ అంబులెన్స్ తీసుకొచ్చి ఇక్కడికి నడిపించారు. ఏది అంబులెన్స్ కన్నా సైడ్ ఇస్తారా లేదా అని కావాలని పోలీసు వీడియో తీసుకుంటా అంబులెన్స్ కి సైడ్ ఇవ్వట్లేదు అని క్రియేషన్ చేసి వీడియో తీశారు. కంట్రీ గ్రామం, అది కంట్రీ గ్రామంలో లేబర్